హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు ఒక మంచి స్పైసీ రెసిపీతో వచ్చేసానండి. అదే హోమ్ స్టైల్ ఆలు కర్రీ. ఆలు కర్రీ కంటే దీన్ని ఆలు వేపుడు అనుకుంటే ఇంకా బాగుంటుంది. సో దీన్ని మనం వైట్ రైస్తో కానీ చపాతీతో కానీ పేర్ చేసుకోవచ్చు. కర్డ్ రైస్తో అయితే అల్టిమేట్ కాంబినేషన్ అవుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మన రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్లీ ఆలూని చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. అందులో మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. సో ఆలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. అందులోనే కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది, ఎందుకంటే మనం చేసుకునేది వేపుడు కాబట్టి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనే జీరా అండ్ శనగపప్పు కూడా వేసుకోవాలి. శనగపప్పు కొంచెం ఎక్స్ట్రా క్వాంటిటీలోనే వేసుకోవాలి, ఎందుకంటే వేపుడు కాబట్టి తింటున్నప్పుడు క్రంచీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక 2 to 3 minutes లిడ్ పెట్టేసి మనం మంచిగా ఆలుని వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల ఆలు కొంచెం సాఫ్ట్గా అవుతుంది. అలా 2 to 3 minutes వేయించుకున్న తర్వాత మనం లిడ్ తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులోనే పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఆలునంతా సైడ్కి జరిపేసి అందులోనే మనం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. గార్లిక్ పేస్ట్ ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నామంటే స్టార్టింగ్లో వేయడం వల్ల అది మాడిపోతుంది. సో ఆలు ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకే మనం ఇలా పసుపు వేసిన తర్వాత వేసుకోవడం వల్ల కర్రీకి సరిగ్గా పట్టుకుంటుంది. అందులోనే మనం నెక్స్ట్ కూరకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. సో తక్కువ అయితే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక 2 to 3 minutes వేయించుకోవాలి. మనం ఈ కర్రీలో ఎక్కువ టైం లిడ్ పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆలు మనం బాయిల్ చేయకుండా పచ్చిది వేసుకున్నాం కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ కారం, ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇంకేమైనా అడిషనల్ స్పైసెస్ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఇవే వేసుకున్నాను. ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోవడానికి వచ్చింది. ఇలా స్పైసెస్ అన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి లిడ్ పెట్టుకోవాలి. లాస్ట్ 1 to 2 minutes లిడ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. మన స్పైసీ ఆలు వేపుడు అయితే రెడీ అయిపోతుంది. దీన్ని నేనైతే కర్డ్ రైస్తో పేర్ చేసుకొని ఎవ్రీ టైం ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నా న్యూ యూట్యూబ్ ఛానల్. సో మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ షో యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.